నమ్మదగిన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత తలంపులను మనం తలంచుకుంటూ మరి వాక్యంలోకి వెళదామండి. మరి నేను సేకరించినటువంటి కొన్ని ఈమెయిల్స్లో ఉండేటువంటి చక్కని ప్రార్థనలు, హెచ్చరికలు కూడా ఈ దినాన్ని మీతో చెప్పడానికి ఆశిస్తున్నాను. దాంట్లో మరి ఆరాధించడానికి మనము ఉపయోగించుకోవడానికి ఒక చక్కని లిస్ట్ ఒకటి నేను అందుకున్నానండి. అది మీకు కొద్దిగా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు వీళ్ళతోటి ప్రభుని ఆరాధించుకోవడానికి కొన్ని వనరులు ప్రత్యేకంగా అది మనకి ఆత్మకు తాకి మన నోటితోటి మనం ప్రభుని అద్భుత రీతిగా ఆరాధించుకోవడానికి ఇది దోహదం చేస్తాయి. ఆ రకంగా చేసుకుని మనం దేవుణ్ణి ఘనపరుచుకుందాం. అది తెలుసుకోవడానికి ప్రతి దినము అప్పుడప్పుడు మీకు నేను ఈ విషయాలు మీకు అందజేయడానికి ఇష్టపడుతున్నానండి. ఇదేంటంటే దాంట్లో మరి ఆత్మలో కపటం లేనివాడా, ఆసక్తి ఇచ్చేవాడా, ఆయుష్ ఇచ్చేవాడా, ఆక్తికర్తలుగా చేయవాడా, ఆనంద తెలమా, ఆత్మల కాపరి, ఆకాశవంత మహోన్నతుడా, ఆశను తృప్తిపరచువాడా, ఆశ్రయ దుర్గమా, ఆశీర్వాదంతో నింపువాడా, ఆపత్తుల నుంచి విడిపించువాడా, ఆకాశం కంటే అత్యున్నతుడా, మరి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చేవాడా, ఆకాశం కంటే ఎత్తైన కృప చూపువాడా, మరి ఆకాశ తూములు తెలిసినవాడా, ఆకాశం ముందు విశ్వాసాన్ని స్థిరపరచువాడా, మరి అని ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోవాలి. నాకు ఈ మధ్య రవికిరణ్ గారు, ఆయన ఒక కవి, ఆయన చక్కటి బైబిల్ ఆధారంగా ఉండేటువంటి మాటలను చెప్తూ ఉంటారు. అది మీకు కొన్ని వినిపిస్తాను. అది మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-29లో మరి బండపై కట్టబడిన గృహాన్ని గురించి చెప్పబడిన రీతిగా దాన్ని చక్కని సమన్వయం చేస్తూ ఏం చెప్పారంటే, బుద్ధి మారని పునాదిపై కట్టిన కల్తీ విశ్వాస మేడలు లోకం విసిరే గాలికి వరదపాటుకి కొట్టుకుపోతే మిగిలేది అవమానాల మొండిగోడలే కదా. దీని అర్థం ఏంటంటే, బుద్ధి మారది అంటే మరి పునాదిపై కట్టిన మరి మంచి గృహంగా ఉండాలి, కానీ కల్తీగా ఉంటే కల్తీ విశ్వాసం ఉంటే అవి కూలిపోతాయి. ఈ గాలికి ఆ లోకం విసిరే గాలికి, అంటే లోకం యొక్క తీవ్రతకు పట్టుబడితే అది మనం అవమానం పాలవుతామని అర్థం. బండపై బంధాన్ని పెంచుకుని అంటు కట్టుకోకపోతే మనుగడ ప్రశ్నార్థకంగా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి క్రీస్తు అనే బండపై మన బంధాన్ని డెవలప్ చేసుకోవాలి. మూడవదిగా, దేవుడిచ్చే ప్రతిభ అంటే మన టాలెంట్ వ్యక్తిగత లాభాల కోసం ఉంటున్నాయా, లోక కళ్యాణిక, లోకాన్ని సంతోషపెట్టానిక, దేవునికి వ్యక్తిగతంగా మనకి లాభం అవడానికి దేవుని ప్రతిభను వాడుకుంటున్నామో జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత దైవ కార్యాలకు జవాబుదారీ లేకపోతే మరి తృణీకరించబడే స్థితికి దారితీస్తుంది. కళ్ళు మెరుగుట్లు కలిపే అద్భుతాల ఆశ్చర్యాలతో ఆదమరిచి మరి ఉంటే ఆశయాలన్నీ కూడా గొంతుము కింద మంచం కింద పెట్టేటువంటి ఆ స్థితి వస్తుంది. మనము నలుగురందరికీ వెలుగునివ్వటానికి మన వెలుగును నలుగురు ఎదుట ప్రకాశింపనిచ్చే సాక్ష్యంగా ఉండాలి. మరి పరివర్తన విశ్వాసము సరిచేసుకొని, సరిదిద్దుకొని, సరిపోల్చుకొని మరి లేఖనాల దిక్సూచితో నడిస్తేనే కదా గమనించేది. లేఖన దిక్సూచి మనకి దిక్సూచిలాగా ఏ దారి వెళ్ళాలో చూపించేది. కాబట్టి అది మనం దానిలో సాగిపోదాం. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు. అస్సలు బలము లేని పరిస్థితి అయినా నిలబెట్టగల దేవుని వైపే చూడాలి. నువ్వు ఒంటరి అంత అంచద్దు. దేవుడు నీకు తోడున్నాడు. ఆయన నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. ప్రతి విషయంలో దేవుని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన రాజ్యాన్ని ముందు వెతకాలి. ఆయన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య రాజులకి రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన ఘనతకు మహిమకు పాత్రుడు, అర్హుడు. యేసయ్యను జీవితంలో ఒక రాజుగా చూడాలి. ఒక రాజు కుమార్తెవని యోగ్యత లేకుండా ఇంత కృపనిచ్చినందుకే నీ చెము స్తుతిస్తూ, గొప్ప దేవుని స్తుతించి, నిన్ను ప్రేమించి నీ కొరకు వచ్చినందుకు ఎల్లప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండి జీవించాలి. సమస్త ఘనత మహిమ ప్రభావము యేసయ్యకే చెల్లించాలి. మరి మన పొరపాట్లు తప్పులను బట్టి మనుషులు చెప్పుకుంటే ఇదివరకులాగా మనం చూడరేమో అనుకుంటాం, కానీ యేసయ్య మాత్రం ఎప్పుడు ఒకేలాగా మనం ప్రేమించే దేవుడు. మనం ఆయనను నుంచి ఎంత దూరం వెళ్ళినా సరే మన కొరకు ఆలోచించి తిరిగి రావాల్సినది కోరే దేవుడు. తిరిగి వస్తే ప్రేమతో హత్తుకుని మరి దరి చేర్చుకునే దేవుడు. పాపంను విడిచిపెట్టుటకు నా వల్ల మరి
అవ్వడం లేదు అని అనుకుంటున్నామో మనం దేవుని సహాయం కోరి వేడుకోవాలి. ఆయన నీకు శక్తి ఇచ్చి నీ సహాయం చేస్తారు. పాపములు బట్టి ఆయన నిన్ను ద్వేషించరు, నిన్ను త్రోసివేయరు. మరి అందుకని ప్రతి పాపమును యేసయ్య దగ్గర ఒప్పుకొని క్షమించి నీకు నూతన హృదయం ఇస్తారు, నూతన శక్తినిస్తారు. కాబట్టి రాత్రి మనం కన్నీళ్ళని చేతిలో ఉంచుకొని దేవునికి దగ్గర ఆనందంగా మారుస్తాడని మనము దేవుని దగ్గర అప్పచెప్పుకుంటే ఆయన ఆనందంగా మార్చేయగలడు. ఈ రాత్రి జీవితాన్ని పూర్తిగా భయాలు, చింతలు, బాధలన్నీ దేవునికి అప్పచెప్పాలి. ఆయన సమాధానంతో నింపుతాడు, ప్రశాంత నిద్రనిస్తాడు, ఆ దివ్య రక్షణతో కాపాడుతాడు. ఉదయాన్నే కొత్త ఆశతో మరి కొత్త ఆనందంతో ప్రారంభించి నీకు నమ్మకమైన ప్రేమను అందిస్తాడు. ఈ లోకంలో ఎంతో మోసపోయి హృదయంలో సమాధానము నెమ్మది లేక బాధపడుతున్నామా, లోకాశలు విడి దేవుని దగ్గర రావాలి. ఆయన మాత్రమే సహాయం చేసే దేవుడు, ప్రేమించే దేవుడు, విడువక ఎడబాయక కాపాడే దేవుడు. ఆ దేవుడు ప్రతి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన సమీపంగా ఉన్నాడు. కృంగవలసిన అవసరం లేదు. కృంగిపోయిన వేళల్లో, ఆయన భంగపడిన వేళల్లో ఆయన ఆదుకునే దేవుడు మనకున్నాడు. ఆత్మీయ జీవితంలో ముఖ్యమైన ఆయనకు లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యపరచకూడదు. సమస్తము ఆయనకు అర్పించుకోవాలి. ఉత్సాహంగా ఆయన ఆరాధించాలి. సంతోషంగా ఆయనను వెంబడించాలి, ఆయనను పాటించాలి. ఎప్పుడు వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. వాక్యం ధ్యానిస్తూ వ్యక్తిగత జీవితాన్ని అన్వయించుకోవాలి. ఏం మాట్లాడుతున్నా దాన్ని గ్రహించే జ్ఞానం కొరకు ప్రార్థించాలి. ఆయనకు లోబడినప్పుడు ఆయన దీవెనిస్తాడు. ప్రతి విషయం దానికి అప్పగించాలి. ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన నడిపింపు కోసం చూడాలి. నిన్ను ఎంత బాధపెట్టినా, నీ తప్పు లేకపోయినా కొందరు మాట్లాడి ఉన్నప్పుడు ఆయన కాలు ఇరుకున పడకుండా, నీ నోటి మాట బాధ కలగకుండా ఆయన కాపాడే దేవుడు, అన్నీ చూస్తున్న దేవుడు, న్యాయం జరిగించే దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన ఎదుగుతూ ముందు సాగుదాం. యేసయ్య మన పక్షంగా ఉంటాడు. మనం చేసే ప్రతి తప్పు, ఆయనకు విరోధంగా చేసే ప్రతి పాపం ఆయనకు ముందే తెలుసుంటుంది. కాబట్టి మనము ధైర్యం కొరకు, శక్తి కొరకు యేసయ్యని అడుగుదాం. ఆయన ఎవరు చూపించలేనటువంటి ప్రేమను మన పట్ల చూపిస్తాడు. ఆయన నామము నిత్యము ఘనత కలిగించే రీతిగా మనం జీవిద్దాం. జీవితంలో కూడా మార్గాన్ని సిద్ధం చేయబోతున్నాడు. నమ్మకంగా ఉందాం. దేవుడి జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. ఏ విషయం గురించి దిగులు చెందొద్దు. ఏ సమస్తము యేసయ్యను అప్పగించి ఆయన నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ ఆయన స్తుతించు. దేవుణ్ణి నీ దుఃఖం సంతోషంగా మార్చి నీ తోడుగా ఉండి సహాయం చేస్తారు. అట్టి కృప ప్రభు మనకి ఇచ్చు మనకు ఆనందిస్తాడు. మరి ఈ వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఒక ఉపమానాన్ని చూసుకుంటూ మరి జ్ఞాన వరం గురించి చెప్పుకుందాం. అది వ్యక్తులు ఎలా పనిచేస్తుందో, అది ఆ రెండు అంశాలు మనం ఆత్మీయమైన మేలు కలిగిస్తాయని ఆశిస్తాను. ప్రభు నామంలో ఈ దినం వాక్య భాగంగా ఎప్పుడు చెప్పుకునే రీతిగానే దేవుడు ఎంతో క్రీస్తు చెప్పినటువంటి ఉపమాన అనుభవాలన్నిటిలో చాలా చాలా అర్థవంతమైన ఆత్మీయ అర్థం మనం గమనిస్తూ ఉంటాం. దానిలో ఒకసారి చెప్పినటువంటి యేసు ప్రభు ఉపమాన ధ్యానంలో అర్ధరాత్రి వచ్చిన స్నేహితుల గురించి చెప్పాడు. ఈ ఈ ప్రతి ఉపమానంలో కూడా క్రీస్తు ఎంతో నిగూఢమైన ఆత్మీయ సత్యాలను బోధిస్తూ ఉంటారు. అది గమనిద్దాం. మరి ఈ మా ఉపమానాన్ని ప్రభువా మాకు ప్రార్థన నేర్పమని శిష్యులు అడిగినప్పుడు పరలోక ప్రార్థన నేర్పిన తర్వాత చెప్పారు. సమయం మరియు అవసరం, క్రైసిస్, అర్ధరాత్రి. యూదుల సంస్కృతిలో పగటిపూట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణం చేసేవాళ్ళు. అర్ధరాత్రి కావడం ఆ కాలంలో అసాధారణం ఏమీ కాదు. అతిథి మర్యాద, ఇశ్రాయేలీయులకు అతిథి మర్యాద ఆచరించడం ఒక పవిత్రమైన బాధ్యత. ఇంట్లో ఆహారం లేకపోవడం వల్ల యజమానికి అవమానకరం. అందుకే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. 2, పట్టుదల లేని, అంటే సిగ్గులేని పట్టుదల. అడ్డంకులు ఎలా ఉన్నాయంటే తలుపు వేసుంది, పిల్లలు పక్కన పడుకున్నారు, లేవడం కష్టం, ఇష్టం లేదు. హేతువు ఇక్కడ వాడబడిన గ్రీకు పదము అనోడియా. దాని అర్థం సిగ్గు లేకపోవడం లేదా మొండి పట్టుదల. స్నేహితుడైనందున కాకపోయినా పట్టుదల చూసి అయినా సరే లేచి ఇస్తాడు. ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రార్థనలో మనం విసుకక దేవుని సన్నిధిలో పట్టుపట్టాలి. దేవుని స్వభావం స్నేహితుని కంటే గొప్పవాడు మన క్రీస్తు. ఈ ఉపమానం దేవునికి నిద్రపోతున్న స్నేహితుడితో పోల్చడం లేదు, కానీ వ్యత్యాసాన్ని చూపిస్తోంది. ఆ స్నేహితుడు విసుగు చెందాడు, కానీ దేవుడు అన్నాడు విసుగు, నిద్రపోడు, పునుకడు, నిద్రపోడు. స్నేహితుడు బలవంతం మీద ఉన్నాడు, ఇచ్చాడు. కానీ ఆ దేవుడైతే అడిగే వారికి కృపతో ఇచ్చే దేవుడు.
అతను మంచి తండ్రి. అసంపూర్ణమైన మనుషులే పట్టుబడితే సహాయం చేసినప్పుడు సంపూర్ణ ప్రేమమడిన దేవుడు ఇంకెంత సహాయం చేస్తాడు? అడుగుడి, వెతకుడి, తట్టుడి. ద యాక్షన్ ప్లాన్. ఈ ఉపమానం ముగిస్తూ దేవుడు 3 ఆజ్ఞలిచ్చాడు. అడుగుడి, మన అవసరాన్ని నోరు తెరిచి అడగాలి. 2 వెతకుడి, దేవుని చిత్తం కోసం అన్వేషించాలి. 3 తట్టుడి, జవాబు వచ్చే వరకు పట్టుదలతో ఉండాలి. లోతైన సత్యాలు. మధ్యవర్తిత్వం ఏంటంటే స్నేహితుడు తన రొట్టెలు అడగలేదు. తన దగ్గరికి వచ్చిన వాడిని మరొకరి కోసం లోతైన సత్యాలు ఏంటంటే ఆ స్నేహితుడు తన కోసం రొట్టె అడగకపోయినా తన దగ్గరికి వచ్చిన మరొకరి కోసం అడిగాడు. ఇతరుల కోసం ప్రార్థించడం అదే విజ్ఞాపన ప్రార్థన. అదెంతో ఇష్టం. అవసరతను గుర్తించడం. మన దగ్గర ఏమీ లేదని ఒప్పుకున్నప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ స్నేహితుడు నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు అని ఒప్పుకున్నాడు. ముగ్గురు స్నేహితులు. ఈ గొప్ప పాఠం ఈ ఉపమానంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రయాణికుడు ఫస్టోడు ఆకలితో ఉన్న లోకానికి సాదృశ్యం. 2 మధ్యవర్తి ప్రార్థించే విశ్వాసికి సాదృశ్యం. 3 యజమాని నమ్మకం కలిగిన దేవునికి సాదృశ్యం. ఎంత బాగుందండి. ఆ తర్వాత మనం కేవలం మన కోసమే మాత్రమే కాదు, లోకంలో ఆత్మీయ ఆకలి ఉన్న వారి కోసం దేవుని తలుపు తట్టే మధ్యవర్తులుగా ఉండాలి. ఈ రకంగా 3 రొట్టెలు, అది త్రిత్వం, తన సంపూర్ణత. లూకా 1:5లో ఆ స్నేహితుడు నాకు 3 రొట్టెలు అప్పుగా ఇమ్ము అని అడుగుతాడు. బైబిల్ పండితుల విశ్లేషణ ప్రకారం ఆ 3 అనే సంఖ్య దేవుని సంపూర్ణతకు సాదృశ్యం. ఆ 3 రొట్టెలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మన ప్రార్థనలో దేవుని తలుపు తట్టినప్పుడు మనకు కేవలం ఒక చిన్న సహాయం మాత్రమే కాదు, త్రిత్వం, దేవుని సంపూర్ణమైన తోడ్పాటు లభిస్తుంది. ఆ తండ్రి అయిన దేవుడు ఆయనే సమస్త ఆశీర్వాదాలకు మూలం. మన అవసరాలను తీర్చే యెహోవా ఈరే. ఆదికాండం 22:14. ఆ దేవుడైన యేసుక్రీస్తు ఆయనే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం లభిస్తుంది. యోహాను 6:35. ఆ పరిశుద్ధాత్మను మన బలహీనతలో సహాయం చేస్తూ మనల్ని ఆదరించే ఆదరణకర్త. యోహాను 14:26. దేహము, ప్రాణము, ఆత్మ. దేహము, ప్రాణము, ఆత్మ. అది మన మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అదే సత్యం గొప్పది. యోహాను మత్తయి సువార్త 4:4లో ఉంది. మరి మనకు శరీరానికి ఆహారం కావాలి, ప్రాణాలకి శాంతి కావాలి, ఆత్మకు రక్షణ కావాలి. మళ్ళీ చెప్తాను, శరీరానికి ఆహారం కావాలి, ప్రాణానికి శాంతి కావాలి, ఆత్మకు రక్షణ కావాలి. ఈ 3 రెట్టులు మనిషి యొక్క సంపూర్ణ తృప్తి సూచిస్తాయి. మరి దశలోనియా 5:23లో సిగ్గులైన పట్టుదల వల్ల కలిగే ఫలితము ఈ ఉపమానంలో అతను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చను అని ఉంది. లూకా 11:8. దేవుడు మనల్ని బట్టి వట్టి చేతులతో పంపడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ 3:20. 7 పాయింట్. అత్యున్నతమైన బహుమతి పరిశుద్ధాత్మ అనుగ్రహం. ప్రార్థన గురించి చెప్పిన అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు ఈ ఉపమానాన్ని మరి యేసు ప్రభు ఈ గొప్ప వాగ్దానంతో ముగించాడు. స్నేహితుడు ఉపమానాన్ని మరి యేసు ప్రభు గొప్ప వాగ్దానంతో ముగించారు అనుకున్నాం కదా. తండ్రి యొక్క కనికరం అది మరి ఆ పోలిక ఏంటంటే భూలోకంలో తండ్రులు తమ పిల్లలకు అడిగినప్పుడు చేపకు బదులుగా పామును, గుడ్డుకు బదులుగా తెలుగును ఇస్తారు కదా. లోక 1:1. మనుషులమైన మనము మన పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ప్రేమ మరి ఉంటుంది. ఆయన మనకు హాని చేసే ఏమీ ఇవ్వడు. మత్తయి 7:11. శ్రేష్టమైన ఈవి, ద బెస్ట్ గిఫ్ట్. పరిశుద్ధాత్మ మరికి మత్తయి సువార్తలో శ్రేష్టమైన ఈవులు ఉన్న చోట లూకా సువార్తలో పరిశుద్ధాత్మ అని వ్రాయబడింది. 11:13. రొట్టెలు, చేపలు మన శరీరక ఆకలి తీరుస్తాయి, కానీ పరిశుద్ధాత్మను మన ఆత్మీయ ఆకలిని తృప్తిపరుస్తాడు. ఆయన మనకు లభించే అన్ని ఆశీర్వాదాల కంటే గొప్పవాడు. యోహాను 14:16. ప్రార్థన, పరిశుద్ధాత్మ సంబంధము మన ప్రార్థనలో పట్టుపట్టాలి. అర్ధరాత్రి స్నేహితు వలె మరి యేసు ఎందుకు చెప్పారు అని అంటే మనకి ఆ అభిషేకం, మనకు అడిగే కొద్దీ పరిశుద్ధాత్మ అభిషేకం మనపై పెరుగుతుంది. మధ్యవర్తిత్వం, మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు
పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. రోమా 8:26. ఆ శక్తి ఏంటంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం లోకాన్ని జయించే శక్తిని పొందుతాం. మరి ఏ అపొస్తలుల కార్యాలు అడిగే వాటికి మాత్రమే. మరి షరతు ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ ఎవరికి ఇస్తాడు? తను అడుగు ప్రతి వారికి మాత్రమే ఇస్తాడు. లోక 11:13. మనం ఆత్మయాకలు కలిగి ఉంటేనే ఆ జీవ జలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. యోహాను 7:37. ఈ రకంగా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఇది నేను నాకు వచ్చేటువంటి రెగ్యులర్గా వచ్చేటువంటి మంచి విశ్వాసుల యొక్క ఈమెయిల్స్ ద్వారా నేను ఈ పారబుల్స్ సేకరించడం వల్ల వారికి నేను నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రభువు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాన అవగాహనలు ఇచ్చి మరి బుద్ధి జ్ఞానము ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా, జ్ఞాన సంపద గురించి. ఈ రకంగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా వాడుకుంటూ మరి ఇతరులకు ఉపయోగకరంగా మనం ఉపయోగించుకుంటాడు. జ్ఞానవాక్యము ప్రత్యేక ఆత్మీయ ప్రత్యక్షత కలది. మన మానవ యొక్క జ్ఞానము ఒక సత్యాన్ని బట్టి వాస్తవాన్ని బట్టి నిలుస్తుంది. ఈ జ్ఞానము ఇది ఒక వరం. గత అనుభవంలో జరుగుతున్న సంఘటనలు సరిగ్గా గ్రహించి చెప్పగలిగే వరమే జ్ఞానవాక్యం. పాత నిబంధనలో ప్రవక్తల పట్ల నెరవేర్చిన జ్ఞానవాక్య వివరాలు కొద్దిగా చూసుకుంటే మరి పాత నిబంధనలో ఏలియా జ్ఞాపకం చేసుకుంటే గొప్ప సవాళ్ళను ఎదుర్కొన్న దేవుని మహిమపరిచినటువంటి గొప్ప భక్తుడు ఆయన. ఆ రకంగా ఆయన కర్మల అనుభవంలో అబద్ధ ప్రవక్తలను హతమార్చిన వాడై నేను ఒక్కడనే మిగిలినని తెలుపుకున్నాడు. అయితే దేవుడు భావం గ్రహించి మరి యోహాను కనుదృష్టి యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంటే ఈ సాక్ష్యం చాలు. 1 రాజులు 19:14. బయలుదేవతకు మోకాళ్ళు ఊనక నోటితో వాని మరి ముద్దు పెట్టుకున్నవి ఉండిన 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. దేవునికి 7,000 మంది పేర్లు, అడ్రస్లు, వారి సమర్థతల గురించి కూడా వివరంగా తెలుసు. నిజానికి తెలియని విషయాలను అద్భుతంగా ఉంటున్నట్టుగా తెలియజేయటయే దాన్ని జ్ఞానవాక్యం అంటారు. తర్వాత ఆత్మీయ వరము ప్రత్యక్షత. ఎలీషా ఆయన యొక్క అనుచరుడే ఎంత డబుల్ బ్లెస్సింగ్స్ పొందాడు. అడుక్కుని పొందుకున్నాడు కదండి. ఏలియాను అనుసరించి రెట్టింపు అభిషేకాన్ని కోరుకుని రెట్టింపు అద్భుతాలు చేయగలిగిన ఎలీషా గొప్ప సాక్ష్యాన్ని చూస్తాం. తన శిష్యుడైన గెహాజీ మనసులో ఆలోచనలు వివరంగా గ్రహించాడు. దేవుడిచ్చిన జ్ఞానాత్మతో గ్రహించగలిగాడు. మరి నామాను కుష్ఠరోగం నుండి స్వస్థ పొందుటకు ఎలీషా పొందిన అద్భుత వరమే ఆధారము. గెహాజీ ప్రతిఫలంగా నామాను అందించే బహుమానం ఆశించాడు. నయమాను మనస్సును మారి ఇక ఎన్నటికీ ఎలీషా నమ్మిన దేవుడే తన దేవుడని నమ్మి అన్య దేవతలను ఆరాధించిందని శపథం చేశాడు. నీవు నీ ఇంటికి వెళ్ళిపో, నాకేం వద్దు అని ఎలీషా తెలిపాడు. నయమాను రథాన్ని వెంబడించిన గెహాజీ కోరిన వస్తువులు పొందాడు. ఎలీషా ఏమి చెప్పలే. ఎంతో గొప్ప విశ్వాసులైన నేత్రాశ, శరీరాశ, శోధనలు వెంబడిస్తాయి. సైతాను మన బలహీనతల ఆధారంగా చేసుకుని అవ్వను పడగొట్టినట్టుగానే పాపంలోనికి దించి పతనంలోనికి చివరకు పాతాళ వారసులను చేసేస్తుంది కదా. విశ్వాసులందరూ కూడా జాగ్రత్తగా జీవించాలి. జ్ఞానాత్మపూర్ణుడైన ఎలీషా, ఓ గెహాజీ, నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు చేసింది నేను గ్రహింపలేదా అని తెలిపాడు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను ఇవన్నీ కూడా సంపాదించడానికి సమయమేనా? అంత చక్కటి మాట అండి. నిజమే. మనం గ్రహించుకోవాలి. మందిరం పడి ఉంటా, మందిరమే నీవుంటా, సరంవి గృహములలో సంతోష సమయమిద అని మనం గ్రహించుకుని సమయం సద్వినియోగం చేసుకోవాలి. అంతే. మరి సర్వమును ప్రభుకిచ్చి సాక్షిగా మరి దేవుని మార్గంలో నిత్య జీవ వారసులగుటకు మనకు ఎవరు సాధారణం, ఎవరు నువ్వు నేనే కదా. అది చక్కటి పాటలు కూడా ఉన్నాయండి. యోచించాలి. ఆహారం కాందాను కొరకు రోకలు వ్యయం చేస్తున్నామా? జీవజలముల ఊట చెంత సంతృప్తి పరిగిడి మరి ఆ రకంగా పరిగెత్తి మరి రమ్మని రండి యేసు యుద్ధకు రమ్మంచున్నాడని మనం నినాదాలు చేస్తూ మరి చేసేవారిగా మనం సాక్షులుగా ఉంటున్నామా? మరొక సందర్భంలో ఎలీషా జ్ఞానవాక్యాన్ని వాడాడు. సిరియా రాజు అద్భుత రీతిగా దేవుడే ఇశ్రాయేలు ప్రజలను రక్షించేవాడని వారి పక్షంగా ప్రవక్తకు దేవుడే ప్రతి వివరంను బోధించి సముద్రాన్ని స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు. ఆ రకంగా శత్రు సైన్యాలు దాగిన స్థలము వివరాలతో ఉత్తర దిశలో అన్నీ తెలిసిపోతాయి ఆయనకి. ఆయన కూడా తెలిపాడు. ఆ ప్రజలు కాపాడుకుంటకు దేవుని ప్రేమ, వాత్సల్యత, కూర్పు ఎంత స్పష్టంగా భక్తుల ద్వారా ఆశ్చర్యం కలిగించే రీతిగా
వారి గర్భంలో పిండంగా ఉంచిన దేవుడు ఎముకలను ఎదుగుచేయి దేవుడు తలాంతులనిచ్చి వాడుకొనగల సమర్థుడు. నిన్ను నన్ను కూడా ఆ రకంగా వాడుకుంటే ఇష్టపడుతున్నాడు. మన అందుబాటులో ఉండటం మన అవసరం. దేవుని యొక్క కృపను పొందాలి, అభిషేకాన్ని పొందాలి. అయితే మరి సమూయేలు జీవితంలో జ్ఞానాత్మ వివరణం. సమూయేలు పుట్టుక ఎంతో గొప్పగా ఉంది. ఆయన పరిచర్య గొప్ప ప్రజ్ఞాత్మ నిండింది. 1 సమూయేలు 22. ఆయన జీవితంలో ఆసక్తికరమైన ఘట్టాలు ఉన్నాయి. మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అంతా ప్రవక్తను కోరారు. దేవుడు ప్రజల కొరకు మన్నించి సౌలు నిర్ణయించాడు. అయితే సౌలు రాజుగా అభిషేకం చేసే సమయంలో భయంతో దాక్కున్నాడు, ఇష్టం లేదు. అయితే దేవుడే సమూయేలు సౌలు దాగిన స్థలము జ్ఞానాత్మ ద్వారా చూపించాడు. ఆ సందర్భంలో యెహోవా ఇదిగో అతడు సామానుల్లో దాగున్నాడు అని చూపించారు. ఆ సౌలు గాడిదలను పోగొట్టుకున్న సందర్భంలో సమూయేలు దేవుడు జ్ఞానాత్మ ఇచ్చినందున ఆ జ్ఞానమును ఆ స్థలాన్ని ప్రభువు తనకి చూపించారు. నిజంగా ఎంతో గొప్ప అద్భుతమైన, చాలా మంది భక్తులకు సాక్ష్యాల్లో ఈ అనుభవాలు చూస్తానండి. దేవుడు అసాధ్యమైన ఏదైనా కలదా, దేవుడు మనుషులకై దాచిపెట్టిన మేలు కంటికి కనబడదు, మానవ హృదయంలో గోచరం కాదు. అబ్రహాంనకు మరి కోడల్ని నిర్ణయించుటకు ఎలియాజర్ని వెళ్ళగా ఒంటలకు నీళ్ళిచ్చి తనకు నీళ్ళిచ్చిన యువతి అందుకోవడానికి ప్రభు ఒంటలను కూడా ప్రార్థన చేయించాడండి. ఎంత చక్కగా మరి అనుభవంలో చక్కగా జ్ఞానాత్మ ద్వారా గ్రహించాడు కదా. కొత్త నిబంధనలో కూడా జ్ఞానవాక్యం, వరం, ప్రత్యక్షత, క్రీస్తు జీవితమే అద్భుతాలు, ఆత్మీయ వరాల సంపుటి. ప్రతి సంఘటన ఆశ్చర్యకరమైనవే. ఎన్ని వివరాలు సేకరించగలమో తెలుపుటకు జ్ఞానం చాలదు, కొన్ని అనుభవాల ద్వారా ధ్యానించగలము. క్రీస్తు సమరయ స్త్రీతో సంభాషించినప్పుడు గొప్ప మరి సత్యాల్ని మరి సాధారణ మాటల్లోనే నింపి వివరించారు. అదే స్వార్థలో బోధలో రహస్యము. మరి దారిలో వ్యక్తుల్లో సంభాషణలో ఆత్మీయ సత్యాలు బోధిస్తూ ఒక ఊరిని రక్షించే సముద్రంగా భూదిగంతాలలో సాక్షులై ఉండాలని కనిపెట్టాలి, శక్తి పొందాలి. ఇదే క్రీస్తు యొక్క ఆశయం. ఎవరు సందడి లేని సమయంలో ఆ స్త్రీ అవసరమైన నీటిని బట్టి జీవజలాన్ని అందించు కిటుకు తెలిపారు. మరి అది క్రీస్తు ప్రవక్తగా ఆయన తన గూర్చి తన పాత రోత జీవితంలో ఆవిడ యొక్క సమరయ స్త్రీ యొక్క 5 మంది భర్తలతో మరి అసభ్య జీవితం, మరి ఆ విషయాలన్నీ కూడా ఆయన తెలిసిపోయింది కదా. జ్ఞానాత్మతో తెలిసిన రీతిగా ఆశ్చర్యపరచగా ఆ ఊరి వారందరితో రండి, నేను చేసిందంతా చెప్పగలిగిన వ్యక్తిని చూడండి. అది ఒప్పుకోలు, నమ్మిక, ఆరాధన సూచిస్తుంది. క్రీస్తు చేసిన అద్భుతం ఆ స్త్రీ రక్షించబడటకు గొప్ప సూచక్రియ. పేతురు, కొర్నేలి జీవితంలో జ్ఞానాత్మ, ఆత్మవరాల స్పష్టీకరణ, జ్ఞానాత్మ ప్రయోగము వీరి జీవితాల్లో సుస్పష్టము. ఒక సందర్భంలో 3 వ్యక్తులు నీ కొరకు కనిపెడుతూ వస్తారు. కైసరి నుండి వస్తారు. పంపబడిన వారి పేరు కొర్నేలి, స్థలము వివరించారు. ఆ యొప్పే నుండి వచ్చి దక్షిణముగా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. అప్పట్లో పేతురుకి అలా అన్ని వివరాలు చెప్పారు. అప్పుడు నివసించే స్థలము ఒప్పే కాగా కొర్నేలి కైసరిలో ఉన్నాడు. కొర్నేలి ప్రార్థించే సమయంలో దేవుని మాట విన్నాడు. కొర్నేలి ఒప్పెలో పేతురున్నాడు. అతని చర్మకారుడైన సీమోని అంటే ఉన్నాడు. వారి ఇంట్లో అతిథిగా ఉన్నాడు. మరి ఆ సత్య సువార్త తెలుపుటకు ఆయన నీ యొద్దకు ఆహ్వానించి ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఆహ్వానించుకో అని చెప్పి అప్పుడు ఆత్మీయంగా బలపడాలి. విశ్వాసి విభిన్న ప్రాంతాల్లో ఉన్నను వాక్యము నీ ముందు స్వీకరిస్తున్నామా, ఆత్మీయంగా పొందుతున్నామా, ఆత్మీయ శక్తిని పొందుతున్నామా గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా 3 వ్యక్తులు వస్తారని పేతురు నమ్మాడు. మరి ఇరువురికి దేవుడే జతపరిచి మరి బయలుపరిచి విషయాలు నమ్మారు. అన్యజంటైన కొర్నేలి మరి చాలా భక్తితో మరి ఆయన బట్టి ఆయన గురించి కూడా దేవుడు చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆ రకంగా ప్రథమ విశ్వాసగా అనేకులు క్రీస్తు వెంబడించుటకు మార్గదర్శకుడు అయ్యాడు. క్రీస్తు సువార్తకు హృదయాలు తెరిచాడు. జ్ఞాన వాక్య ప్రభావం అందరికీ బయలుపరచబడి దేవుని ఘనపరిచారు. ఈ జ్ఞానవాక్య పరిచర్య 3 విధాల రంగాల్లో పనిచేస్తూ మరి దైవికమైన రీతిగా దురాత్మక ప్రాంతంలో సహజంగా కూడా పనిచేస్తుంది. మరి మనుషులు వ్యక్తిత్వాన్ని బట్టి మరి ఈ వరాలలో విభేదాలు వివేచన వరం గల ఆత్మీయ అనుభవంతో మంచిగా మనిషికి ప్రభావితం చేస్తుంది. ఈ ఆత్మీయ వరాల్లో పంచేంద్రియాలు ఉనికి మాత్రము అవి ఆటంకాలు కానేరవు. ఆలోచించుట, వినుట, చూచుట, ఈ వాసన చూచుట, రుచి చూచుట, సహజంగా చేయి కార్యాలన్నీ కూడా ఆత్మిక పరికరాల ద్వారా
మరి నక్షత్రాలు చూస్తూ మైక్రోస్కోప్ ద్వారా పెద్దవిగా చూడగలం కదా. కాబట్టి ఈ రకంగా ఇంతవరకు జ్ఞానం గురించి జ్ఞాన వరమాన్ని ఏ విధంగా మనుషులు ఉపయోగించడానికి ఆ సందర్భాలు మనం వివరించుకున్నాం. మరి తర్వాత సిరిలో మరి ఆత్మ వివేచన, ఆత్మీయ వరాల గురించి మనం ధ్యానిద్దాం. మొదటిగా ఈ ఈ దినాన్న ఒక ఉపమానాన్ని గమనించుకుందాం. రెండో భాగంగా జ్ఞాన వరము ఏ విధంగా వ్యక్తుల్లో ఉపయోగపడిందో క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఇటువంటి ధ్యానాలు మనకు ఆత్మీయ లోతుల్లోకి తీసుకుని వెళ్ళి ఆత్మీయ పరిణితితో ప్రభుని సేవించుటకు దోహదం చేస్తాయి కనుక ఆత్మ సమృద్ధితో ప్రభుని ప్రేమిస్తూ వెంబడిస్తూ నిత్యత్వం వరకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.